కొత్తగా ఇంకో పీకే ఏంటి? ఎవరైనా ప్రశాంత్ కిషోర్ కానివ్వండి, ఇంకో పీకే కానివ్వండి, ఎవరితోనైనా ఎవరైనా గెలవనివ్వండి. ప్రజలు గత 4 సంవత్సరాల 8 నెలలు ఏ విధంగా ప్రభుత్వం పాలన సాగింది, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ పాలనలో సాగిన పాలనలో ప్రజలు సుఖంగా ఉన్నారా లేదా అనేది ప్రజలు చూస్తారు. ప్రజలు సుఖంగా ఉంటే తప్పకుండా మళ్ళా ఎంతమంది పీకేలు వచ్చినా సరే మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తారు. తప్పకుండా మళ్ళీ మా ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కూడా మాతో పయనించట్లేదు. ఆ కంపెనీ ఆయన పెట్టిన కంపెనీ ఐపాక్. ఇప్పుడు కూడా మాకు ఆ కంపెనీతోనే మా కాంట్రాక్ట్ ఉంది. మరి అందులో ఎవరున్నారో ఆయన ఉన్నారో లేదో మాకు తెలియదు. మేనేజ్మెంట్ మారిందేమో, కంపెనీ అయితే అదే, దానికి మేమేం కాదంటాం. ఐపాక్ కంపెనీతోటి మా కాంట్రాక్ట్ 2019లో అదే ఉంది, ఇప్పుడు కూడా అదే ఉంది. వాళ్ళ ఆ కంపెనీలో మేనేజ్మెంట్లో ఉండే సీఈఓలు మారారో లేదో అది మాకు తెలియదు. అది కొత్తగా ఎవరన్నా మారారో ఎందుకు మార్పులు చేర్పులు మాకు తెలియదు. ఆ కంపెనీతో అయితే మా కాంట్రాక్ట్ ఉంది. ఈ దేనికి ఎలక్షన్లో ప్రజలు స్ట్రాటజిస్టులు చూసి ఓట్లు వేసే పరిస్థితి కాదు కదా. స్ట్రాటజిస్టులు కాదు కదా ప్రభుత్వ పథకాలు అమలు చేసేది. ప్రభుత్వ పథకాలు అమలు చేసే తీరు నచ్చితే ప్రజలు ఆశీర్వదిస్తారు. ఎందుకంటే 2014 నుంచి 19 దాకా ఏపీకేలు ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఏ పథకాలు అమలు చేయలేదని ఆయన ప్రజలు తిప్పికొట్టారు. ఇప్పుడు ఏ పథకాలు అమలు చేస్తున్నారని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆశీర్వదిస్తారు. స్ట్రాటజిస్ట్ రోల్ ఏంటంటే ప్రజల్లోకి మనం అమలు చేసే పథకాలు ప్రజల్లోకి వెళ్ళటం లేదా అని చెక్ చేసేదానికి ఈ స్ట్రాటజిక్ రోల్. ఏ విధంగా పథకాలు అమలు చేయాలి, ఎట్లా చేయాలి, పథకాలు ఇవన్నీ పెట్టేది ప్రభుత్వ పార్టీ అధ్యక్షులు. ఎవరైతే హామీ ఇస్తే ప్రజలు నమ్ముతారో వాళ్ళు నమ్మారు కాబట్టి ఈరోజు మేము ఇంత ధీమాగా చెప్పగలుగుతున్నాం. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు 2019లో రిజెక్ట్ చేశారు? ఇప్పుడు కూడా అదే కారణం. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు మేలు చేసే కార్యక్రమం ఏమన్నా చేశాడా? ఏమీ చేయలేదు. కాబట్టి మేము భరోసాగా చెప్పగలుగుతున్నాం. రాబోయే ఎంతమంది పనిచేసినా, ఏ స్ట్రాటజిస్ట్ పనిచేసినా రాబోయేది మా ప్రభుత్వమే. సరే, ఇప్పుడు మనమున్న ఈ బిల్డింగ్ని సీఎం గారి కుటుంబం బలవంతంగా ఒత్తిడి తెచ్చింది అని అనిల్ గారు ఆరోపణ చేశారు. అయితే నాకు అలాంటిది లేదంటున్నారు. ఎందుకు ఇట్లాంటి స్పెక్యులేషన్? నన్ను మంచి క్వశ్చన్ వేసావు. ఈ బిల్డింగ్ ఓనర్ ఎవరో కూడా నాకు తెలియదు. ఇప్పుడు నాకు ఎగ్జిబిషన్ ఓపెన్ చేయాలని క్రీడా వాళ్ళు పిలిస్తే వచ్చాను. ఇక్కడికి వచ్చినావు, నువ్వు క్వశ్చన్ వేసావు. అది నేను ఈరోజు పేపర్లో కూడా చూశాను. ఈ బిల్డింగ్ ఓనరు రాజు గారని గత 4 సంవత్సరాల కింద కూడా మంచి ఆధ్యాత్మికంగా భక్తి ఉండే ఆయన నా దగ్గరికి వచ్చాడు. నేను టీటీడీ చైర్మన్ ఉన్నప్పుడు విశాఖపట్నంలో గవర్నమెంట్ దీనిలో స్థలం ఏదన్నా ఇస్తే 100 కోట్ల రూపాయలు పెట్టి 100 అడుగుల వెంకటేశ్వర స్వామి విగ్రహం పెడతానని వచ్చాడు పాపం. నేను కూడా నిజంగా ప్రయత్నం చేసి అదేదో వేరే కారణాల వల్ల ఇదేమో అట్టాటి ఆయన నిన్న ప్రెస్లో ఏం చెప్పాడో చూసాం. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను కదా, నేను కూడా ఈ బిల్డింగ్ కబ్జా చేస్తానని రేపు ఇంకొకరు చెప్తారు. ఇవన్నీ కుటుంబంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రత్యక్షంగా ఏమి చేయలేక కుటుంబ సభ్యుల్ని బజార్కి ఇచ్చి కుటుంబ సభ్యుల మీద ఈ విధంగా దుర్మార్గపు ఆరోపణలు చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు. చట్టం తన పనితో చూసిపోద్ది. నేను కలెక్టర్ గారికి సంబంధిత అధికారులకు కూడా చెప్పాను. ఎవరైతే ఈ విధంగా అధికారులను దుష్పర్షాలాడుతూ స్టేట్మెంట్ ఇచ్చారో ఆ తెలుగుదేశం నాయకుడు ఎవరు, అతని మీద డిఫమేషన్ క్రిమినల్ కేసు ఫైల్ చేయమని కూడా చెప్పడం జరుగుతుంది. సార్, ఎందుకు అట్లా చేస్తుంటారు అంటే వాస్తవానికి దుష్ప్రచారం చేయడం కోసమే. అంటే కలెక్టర్ గారిని కూడా ఇన్వాల్వ్ చేయాలి. అందుకేనమ్మా కలెక్టరు, మున్సిపల్ అధికారులు, జాయింట్ కలెక్టర్ని అందరినీ. ఎందుకంటే ఏ విధంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అమలు చేసే పథకాలు, ఆయన అమలు చేస్తున్న పాలన, ఆయన పరిపాలిస్తున్న తీరుకి డైరెక్ట్గా ఏమి చేయలేక బదనాం చేయాలి. ఏ విధంగా దానికి కుటుంబ సభ్యులను లాగాలి. జగన్ గారి కుటుంబ సభ్యులు నిన్న వాళ్ళు ఎవరైతే చెప్పారో వాళ్ళ సభ్యులు ఎవరినైతే వాళ్ళు అన్నారో కనీసం ఇక్కడ బిల్డింగ్ ఉందని కూడా వారికి తెలియదు. నాకు కూడా ఆయన ఎట్లా తెలుసు నేను చెప్పా కదా. ఇంక ఈ విధంగా ఆరోపణలు చేసుకుంటా పోతే వదిలేస్తే ఎట్లా? వీళ్ళ మీద చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవాలి. ఎందుకంటే రెండోసారి ఇట్లాంటి నిందలు వేయకుండా, ఎటువంటి ఇది లేకుండా, ఎటువంటి పెద్ద నాయకుడైనా సరే తప్పకుండా చర్యలు తీసుకునే కార్యక్రమం చేస్తాం.